అందరికీ నమస్తే గైస్. మాదైతే నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తిమ్మాయిపల్లి అనేది గ్రామం మాది. నేను మా ఊరి గురించి ఒక స్టోరీ చెప్పాలి గైస్. మా చిన్న పెద్ద అందరూ చెప్తా ఉండే స్టోరీ, ఇది రియల్ స్టోరీ అంట. అది మీకు చెప్పాలని నాలో ఉత్సాహం పెరుగుతుంది గైస్. ఏమంటే ఆ స్టోరీ అప్పుడంతా మా ఊర్లో ఒక మసీదు కట్టినారు గైస్. పొగులంతా బాగా కష్టపడేది. మళ్ళీ ఉదయం కల్లా మా మసీదు కూలిపోయేది గైస్. ఎందుకు కూలిపోతుందో ఆశ్చర్యం వేసిందంట. అట్లాగా ఒక 10 రోజులు జరిగిందంట. 10 రోజులు జరిగితే ఇంక ఈ మసీదు కట్టలేమేమో వదిలేసిండ్రట. ఆయన ఒక తాత ఊరు పెద్ద ఆయనకి ఒక కళ అయితే వచ్చిందంట గైస్. ఆ కళ ఏమంటే, మీ ఊరు దగ్గరలో ఒక 2 కిలోమీటర్లు పలానా దిక్కున ఒక తెప్ప ఉంది. ఆ తెప్ప మీద 2 వజ్రాలు అయితే ఉన్నాయని చెప్పిండ్రంట. ఆ దేవుడు చెప్పిండంట కళ్ళు వచ్చి గైస్. కళ్ళు వచ్చి చెప్పితే ఆయన ఊరి పెద్దలందరూ నిర్ణయించుకొని అన్నీ తీసుకొని వెళ్ళిపోయినరంట తెప్ప మీదకి ఆ వజ్రాలు ఎతకడానికి గైస్. అవున పోయి వజ్రాలు ఎతికినరంట. ఒక వజ్రం అయితే చిక్కిందంట. అవును, ఇంకొక వజ్రం అయితే చిక్కిందో లేదో అంతకు తెలియదు గైస్. మా పెద్దలందరూ చెప్పినారు. మీకైతే ఆ మసీది చూపిస్తాం గైస్. ఇక్కడ మా దగ్గరలోనే, మా ఊర్లోనే కాబట్టి ఇది రియల్ స్టోరీ చెప్తా గైస్. ఆడ పోయి అదిగోండి గైస్, అదే ఆ తిప్ప, వజ్రాలు ఉండే తిప్ప. వచ్చేసినాం దాని అమ్మిడికి. దాని అమ్మిడికి పోయి తీస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతాడు. అయితే అమ్మిడికి పోయి తీస్తాను గైస్. ఆడిపోయి తీస్తాను, చూడండి గైస్ తిప్ప ఎట్టుందో. ఈ పక్క అయితే మరీ దారుణం లోడిండ్రంట. పెద్దవాళ్ళు అయితే చెప్పిండ్రు గైస్. చూడండి ఎట్ట లోడిండ్రు చూడండి గైస్. మొత్తం రాళ్ళే గైస్. చూడండి, మీరు చూస్తున్నట్లయితే ఇక్కడైతే భారీగా తవ్వకాలు అయితే జరిగినట్టుండే అప్పట్లో. చూస్తున్నారు కదా గైస్. ఏ పక్క నుంచి ఏ జంతువు వస్తుందో ఏం అర్థం కావట్లేదు. చూడండి గైస్ ఎట్టుందో. పైన దాకంతా లోడ్ వేసిండ్రు గైస్. మనము అయితే ఈ పక్క కనబడుతున్నట్టే ఎడు కూడా బాగా లోడ్ ఉన్నట్టుండ్రు గైస్. ఆ మసీదు కాడ బయలుదేరుతాం రాండి గైస్. చూసిండ్రు కదా గైస్. గైస్ ఇదే గైస్ ఆ మసీది. చూస్తున్నారు కదా లోపల ఎట్టుందో. దీని లోపలైతే ఉన్నట్టు మా పెద్దవాళ్ళు చెప్పినారు ఒకప్పుడు పూర్వీకులు. చూస్తున్నారు కదా. వీడియో ఆప్ చూపి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. అదొక్కటి చాలు నాకు.